హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వీడియోలో నేను బ్లౌజ్ హ్యాండ్ డిజైన్ అయితే చూపించబోతున్నానండి. ఇది మన బ్లౌజులకే కాదు, చిన్నపిల్లల డ్రెస్సులకు కానీ వాళ్ళ బ్లౌజులకు కానీ ఇలా స్టిచ్ చేయొచ్చండి. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో చివరి వరకు చూడండి. దానికోసం అయితే నేను ఫస్ట్ లైనింగ్ మీద బ్లౌజ్ పొడవు మార్క్ చేసుకున్నానండి. పొడవు కన్నా ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకుని కట్ చేసి తీసుకుంటున్నాను. చూశారు కదా, ఇలాగనమాట. ఇప్పుడు బ్లౌజు కింద మన చేతి చుట్టుకొలత ఎంతో దాంట్లో సగం అనమాట. నా బ్లౌజు చుట్టుకొలత వచ్చేసి 10 ఇంచులండి. అందులో సగం 5 ఇంచులు నేను మార్క్ చేసుకున్నాను. ఒక 2 ఇంచులు ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాను. తర్వాత మనం చంక డౌన్ అండి, చంక డౌన్ కోసం మెయిన్ పొడవు ఎంతవరకు ఉందో అక్కడ నుంచి 3 ఇంచులు డౌన్ అయితే నేను మార్క్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి ఇలా బ్లౌజు హ్యాండ్ షేప్ అయితే డ్రా చేసుకున్నాను. తర్వాత మనం పైకి ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా అయితే డ్రా చేసాం కదా, ఇప్పుడు దాన్ని ఈ హ్యాండ్ ఏదైతే కర్వ్ ఉందో ఆ కర్వ్లోకి ఇలా కలిపేయాలన్నమాట. కలిపేసిన తర్వాత ఇప్పుడు మన ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో కొలుచుకుని దాంట్లో సగం అయితే ఒక మార్క్ చేసుకుని అక్కడ నుంచి మనం ఎక్స్ట్రా ఒక 2 ఇంచులు ఖర్చు అయితే పెట్టుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా అలా. ఇప్పుడు మన బ్లౌజు ఇక్కడ చూశారు కదా, 3 ఇంచులు నేను వెడల్పుకి ఒక మార్క్ చేసుకున్నాను. అలాగే కింది నుంచి ఒక 3 ఇంచులు పైకి ఒక మార్కింగ్ వేసుకుని ఇలా క్రాస్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను ఫ్రెండ్స్. డ్రా చేసుకుని ఇప్పుడు ఇలా కట్ చేసి అయితే తీసేసుకుంటున్నానండి. చూశారు కదా, మనం ఎలా అయితే డ్రా చేసామో అలాగే నీట్గా కట్ చేసేసుకోవాలండి హ్యాండ్ని. తర్వాత మనం డిజైన్ కోసం ఇలా వీ షేప్లో డ్రా చేసాం కదా, అది కూడా కట్ చేసి తీసేయాలండి. ఇలాగనమాట, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇది కూడా కట్ చేయాలి. అయితే ఈ పీస్ మనకు ఉపయోగపడుతుందండి, దీన్ని వేస్ట్ చేయొద్దు. మనకి ఈ బ్లౌజ్ హ్యాండ్ పూర్తయ్యేలోపు ఇది మనకు ఉపయోగపడుతుంది. తర్వాత నేను ఒక పేపర్ పేస్టింగ్ తీసుకున్నానండి. దాన్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకుని మనం బ్లౌజు హ్యాండ్ ఏదైతే ఉందో పద్దాక బ్లౌజ్ అని వస్తుందండి, నేను కుట్టేది బ్లౌజ్ కాబట్టి బ్లౌజ్ అని వచ్చేస్తుంది, ఏమనుకోకండి. ఇలా హ్యాండ్ని తీసుకుని ఇప్పుడు ఇలా డ్రా చేసుకోవాలండి. ఇలా అనమాట. ఈ పేపర్ పేస్టింగ్ మీద ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా డ్రా చేసుకోవాలండి. డ్రా చేసుకుని కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసి తీసుకోవటం వల్ల మనకి 2 వీ షేపులు వస్తాయి అన్నమాట. చూపిస్తాను మీకు. ఈ 2 వీ షేపుల్ని మనం ఈ హ్యాండ్కి అయితే అటాచ్ చేసుకోవాలండి. ఇలా అనమాట. చూసారా, ఇలా 2 వీ షేపులు వచ్చినాయి. ఇప్పుడు ఈ హ్యాండ్స్ ఏదైతే మనం కటింగ్ చేసుకున్నామో దానికి మీకు ఇష్టం ఉంటే ఆ పేపర్ పేస్టింగ్కి వేరొక లైనింగ్ అటాచ్ చేసుకోండి. నేను కుట్టే బ్లౌజ్కి మెయిన్ క్లాత్ కూడా డార్క్ కలరే కాబట్టి నేను లైనింగ్కి అటాచ్ చేసేసుకుంటున్నాను డైరెక్ట్గా. ఈ వీ షేప్ని లైనింగ్ పైన పెట్టి ఇలా అటాచ్ చేసేసుకోవాలండి. నేను 2 వైపులా అటాచ్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంటే ఒకవైపు అయినా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా అనమాట. ఇలా ఒకవైపు కుట్టేసి మళ్ళీ కింది వైపును కూడా నేను స్టిక్ చేసేస్తున్నాను, పైకి లేగకుండా నీట్గా పట్టి ఉంటుందనేసి అలా చేస్తున్నాను అనమాట. కుట్టు బయటికి మీకు కనపడొద్దు అనుకుంటే కింది వైపు వేయకండి, వదిలేయండి. ఇలా అనమాట. ఇది కూడా కుట్టేసి తీసుకున్న తర్వాత మనం మెయిన్ క్లాత్ అయితే తీసుకుందామండి. ఇది లైనింగ్ కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుందాం. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేద్దామండి దీన్ని. చూసారా, ఇది నా మెయిన్ ఫ్యాబ్రిక్. దీనికి నేను కింది వైపున కుడుతున్నాను. అలాగే పైన మనం డిజైన్ ఏదైతే పేపర్ స్టిక్ చేసామో ఆ పేపర్ దగ్గర కుడతాను. మళ్ళీ చూపిస్తాను మీకు ఎలా అనేసి. మన వీడియోస్ మీకు నచ్చుతుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలన్న ఉత్సాహం నాలో కూడా పెరుగుతుంది కదా ఫ్రెండ్స్, అందుకని. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అయితే చేసేద్దాం. ఇలా అనమాట. ఇప్పుడు ఈ వీ షేప్లో కూడా ఇలా నేను స్టిచ్ చేసేసి ఈ ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే కట్ చేసి తీసుకుంటున్నానండి. తర్వాత చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలండి మనం. ఇప్పుడు ఇలా కుట్టు కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్స్ పెట్టుకుని ఈ లైనింగ్ని రివర్స్ చేయాలండి. ఇప్పుడు మనం కుట్టిన ఈ పేపర్ పేస్టింగ్ అది కూడా లోపలికి వెళ్ళిపోతుంది, బయటికి ఏం కనపడకుండా నీట్గా ఉంటుందన్నమాట. చూసారా, ఇలా అనమాట. ఇప్పుడు నాకు బార్డర్ వేరే కలర్లో, పైన బ్లౌజ్ వేరే కలర్లో ఉంది కదండి. నేను దారం అయితే చేంజ్ చేసుకుని కింద కుట్టేసుకుంటున్నాను. తర్వాత అది కుట్టుకున్న తర్వాత చుట్టువైపులా వేరే కలర్ దారం పెట్టుకుని మళ్ళీ చుట్టువైపులా కూడా లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ అయ్యేలాగా చుట్టూ కుట్టేసుకుంటున్నాను అనమాట.
చూసారా, ఇలా లైనింగ్ బయటికి కనపడకుండా నీట్గా ఫోల్డ్ చేసి ఇలా కుట్టేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే ఇప్పుడు లేస్ కానీ పైపింగ్ కానీ అటాచ్ చేసుకోవచ్చండి. నేను ఇది ఆల్రెడీ వేరే కలర్లో ఉంది కాబట్టి నేను ఏమీ అటాచ్ చేయట్లేదు. ఇలా అనమాట, చూసారా, ఇలా చుట్టువైపులా అటాచ్ చేసేసుకుని ఈ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని నీట్గా కట్ చేసి తీసేద్దాం ఫ్రెండ్స్. ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు శుభ్రంగా కట్ చేసేయాలండి. అయితే ఆ వీ షేప్కి నేను పైనుంచి కుట్టు వేయలేదు, మీరు గమనించే ఉంటారు కదా. ఎందుకని మీకు చెప్తాను, మనం తర్వాత అక్కడ వేరే క్లాత్ అటాచ్ చేస్తాం ఫ్రెండ్స్, దానికోసమని నేను వేయలేదు. ఇప్పుడు మనం ఇందాక మధ్యలోంచి కట్ చేసి తీసాం కదా ఒక పీస్, తర్వాత యూజ్ అవుతుందని చెప్పాను కదా, ఆ పీస్ని ఇలా పేపర్ మీద పెట్టుకుని మనం చక్కగా డ్రా చేసుకోవాలండి. అది ఎలా ఉందో అదే విధంగా డ్రా చేసుకోవాలి. ఈ డ్రా చేసుకున్న దాన్ని చిన్న పేపర్ తీసుకోండి, మీకు చూపించడం కోసం నేను పెద్దది పెట్టేసుకున్నాను. తర్వాత ఒక 20 ఇంచుల వెడల్పుతో పొడవుతో 20 ఇంచుల పొడవు ఉందండి, 8 ఇంచులు వచ్చేసి వెడల్పు ఉంది. నేను నెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను, దీన్ని డబల్ ఫోల్డింగ్ మీద తీసుకున్నానండి. మీరు కావాలంటే సింగిల్ ఫోల్డింగ్ అయినా సింగిల్ లేయర్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు తీసుకున్న దాన్ని మనం కింది వైపున కుచ్చులు పెట్టుకోవాలండి. ఆ కుచ్చులు ఒకదాని మీదకి ఒకటి వచ్చేట్లు, అంటే అన్ని కుచ్చులు ఒక్క చోటుకు వచ్చేలాగా పెట్టుకోవాలండి. తర్వాత మనం ఏదైతే షేప్ డ్రా చేసామో అదే దాని పైన పెట్టి అదే విధంగా కుట్టుకోవాలి. ఇప్పుడు పై వైపుకి వచ్చేసరికి మన డ్రాయింగ్ వెడల్పుగా ఉంది కదా, ఆ వెడల్పు తగ్గట్టుగానే చిన్న చిన్న కుచ్చులు అదే షేప్లో పెట్టుకుంటూ కుట్టుకోవాలండి. మీకు అర్థమవుతుంది కదా. మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నాకు ఏమైనా సలహా ఇవ్వాలనుకున్నా కూడా తప్పకుండా కామెంట్ చేయండి, నేను మార్చుకోవటానికైతే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఇలా అనమాట, ఇలా పై వైపున కూడా చక్కగా కింది వైపున పెద్ద కుచ్చులు పెట్టుకున్నా పర్వాలేదు, పై వైపున చిన్న చిన్న కుచ్చులు పెట్టుకుంటూ ఇలా అనమాట అదే షేప్లో మనం డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ముందే రెడీ చేసుకున్న ఈ హ్యాండ్ పీస్ ఉంది కదండి, దాన్ని ఇలా పెట్టేసి అదే షేప్లో మళ్ళీ కుట్టేసుకోవాలండి ఇప్పుడు పైనుంచి. అందుకని నేను ఇందాక పైనుంచి కుట్టు అయితే వేయలేదు. చూస్తున్నారు కదా, మనం ఏ షేప్లో అయితే కటింగ్ చేసి క్లాత్ తీసేసామో అదే షేప్లో పెట్టేసి కుట్టేయాలి. ఇలాగనమాట, ఇలా కుట్టేసిన తర్వాత 1-2 కుట్లు వేసుకోండి. మీకు నచ్చితే లేస్ అయినా అటాచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఫస్ట్ అయితే ఏం లేస్ వేయలేదు, కానీ లాస్ట్లో నాకు అంత దీనికి మ్యాచ్ అయ్యేలాగా లేస్ ఉంది నా దగ్గర, అందుకని నేను వేశాను. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నదంతా ఈ పేపరు అది తీసేయాలండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసి తీసేసుకోవాలి. వెనక వైపున ఈ నెట్ ఉంటుంది కదా, దాన్ని ఫోల్డింగ్ చేసి మనం డబుల్ స్టిచ్ వేసుకోవాలి. అది ఎలాగనేసి నేను చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. ఇలా అనమాట, ఇలా మొత్తం పేపర్ అది తీసేసిన తర్వాత ఎక్స్ట్రా అంతా ఇలా కట్ చేసి తీసేస్తున్నాను. అయితే గుర్తుపెట్టుకోనండి, మన హ్యాండ్ కన్నా 2 ఇంచులు పైకే ఉంది ఇది. అది ఎలా కవర్ అయ్యిద్ది అనేది మనం బ్లౌజ్కి అటాచ్ చేసేటప్పుడు మీకు తెలుసు కదా, బుట్ట హ్యాండ్స్ ఎలా అటాచ్ చేస్తామో అప్పుడు మళ్ళీ కుచ్చులు పెడతామన్నమాట. అప్పుడు ఫ్లఫీగా ఇలా పైకి లేస్తుంది, బుట్ట అనేది పైకి లేసి నీట్గా ఉంటుందన్నమాట. అది ఇప్పుడు మనం పెంచుకున్న 2 ఇంచులు ఏదైతే ఉందో అది ఈ నెట్ క్లాత్లో పెరిగి అలాగే ఉంది, గుర్తుపెట్టుకోవాలి మనం. అది బ్లౌజ్కి అటాచ్ చేసేటప్పుడు దాన్ని కవర్ చేసుకోవాలి గుర్తుపెట్టుకుని. ఇలాంటి పైనుంచి డబుల్ స్టిచ్ వేసేసుకుని మీ దగ్గర ఏదైనా లేస్ ఉంటే దానికి మ్యాచ్ అయ్యేలాగా లేస్ అటాచ్ చేసుకుంటే చాలా అందంగా ఉండే హ్యాండ్ డిజైన్ అయితే రెడీ అయిపోయినట్టే.